ప్రభుత్వం వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా హనుమాన్ జంక్షన్ లో ముస్లిం సోదరులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ హన్ఫీ నవ్ జవాన్ కమిటీ తరపున ఈ ప్రాంత ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా చేపట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేడు ఏలూరు రోడ్లోని ఈద్గా వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగ నమాజ్ అనంతరం ర్యాలీగా బయలుదేరి రోడ్డు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మొహమ్మద్ అబ్దుల్ బారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటుందని అన్నారు. ముస్లింల వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను స్థానం కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ జంక్షన్ లోని ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొనసాగించాలి యథావిధిగా వక్ఫ్ చట్టాన్ని కొనసాగించాలి యథావిధిగా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించండి. ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించండి. ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వర్ధిల్లాలి ముస్లింల ఐక్యత, వర్ధిల్లాలి ముస్లింల ఐక్యత. కాపాడుకుంటాం వక్ఫ్ బోర్డు ఆస్తులను, కాపాడుకుంటాం వక్ఫ్ బోర్డు ఆస్తులను. దుర్వినియోగం కానివ్వం వక్ఫ్ బోర్డు ఆస్తులను. వ్యతిరేకించండి వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును, వ్యతిరేకించండి వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును. नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, अहले सुन्नत वल जमात। బిల్లును ఆపాలి. ముస్లింలకు వ్యతిరేకంగా చేసే వక్ఫ్ చట్ట సవరణను ఆపాలి. రంజాన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మదీనా కమిటీ తరపున ముస్లిం ఇతర సమాజానికి కూడా తెలియపరచుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు దాని వలన కలిగే నష్టాన్ని గుర్తించి ముస్లిం సమాజం ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి తమ యొక్క నిరసన తెలియజేయటం కోసం, అలాగే స్వాతంత్రం అనంతరం వక్ఫ్ బోర్డు చట్టం ఏదైతే పద్ధతిలో అమలు జరిగిందో అదే పద్ధతిలో అది అమలు చేయాలి. అలా కాకుండా ముస్లింలకు వారి ప్రాతినిధ్యం లేకుండా కమిటీలు నియమించేటువంటి ఒక ఆలోచన దుర్మార్గమైనది. ముస్లిం ముందు ముత్తాతలు లాంటి ఆనాడు ధనిక వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో ముస్లింలు ఈద్గాలు కానీ, మస్జిద్లు కానీ, కబ్రస్థాన్లు కానీ లేదా వాటి యొక్క సంరక్షణకు అవసరమైన ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి కానీ ఈ వక్ఫ్ బోర్డుకి వాళ్ళ యొక్క భూదానం చేసి ఉన్నారు. అటువంటి భూములు ఈ రోజున దుర్వినియోగం అయినాయి. కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది మతం పేరు చెప్పుకొని వివిధ రూపాల్లో దుర్వినియోగం చేస్తున్నారు. వాటిని వెలికితీసి వక్ఫ్ బోర్డుకి అప్పజెప్పమని ముస్లిం సమాజం కోరుకుంటూ ఉంటే అసలు ముస్లింల యొక్క ప్రమేయమే లేకుండా, వాళ్ళ ప్రాతినిధ్యం లేకుండా ఈరోజు మరొక ఆ వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరిస్తూ ఒక బిల్లు తీసుకొచ్చారు. దాని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని చెప్పి పార్లమెంట్లో కోరారు. వినలా, ఏదో సెలెక్ట్ కమిటీ పేరుతో పంపించారు. కానీ ఏం చెబుతున్నారు, మీకేమన్నా కావాలంటే కోరుకోండి, మేము మాత్రం ఈ బిల్లుని యథావిధిగా కొనసాగిస్తాం అని చెబుతున్నారు. అటువంటిప్పుడు ఇంక మేమేం కోరుకుంటాం? అసలు మేము కోరుకునేదే మీరు చేసే చట్ట సవరణ అవసరం లేదు, మా డిమాండ్ అది. అసలు మీరు చట్టాన్ని సవరణ చెయ్యవద్దు, అందులో ఏం మార్పులు చేయవద్దు, ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం లేకుండా చేయొద్దు, ఇతరుల యొక్క ప్రమేయం ఈ బోర్డులో కల్పించవద్దు అనేది మేము కోరుకుంటాం. దీనికి బదులుగా
మీరు మరొక అంశాన్ని తీసుకొచ్చి మీరు ఇంకా కోరుకోండి, మేము అడిగేది మానేసి మీరు ఇంకా ఏం చేస్తారు? మేమేం కోరుకోవాలి? మేము కోరుకుంటున్నది అదే, ఏదైతే యథావిధిగా స్వాతంత్ర అనంతరం కొనసాగుతూ వస్తూ ఉన్నదో వక్ఫ్ చట్టం, దాన్ని అమలు చేయాలి. ఇది మా డిమాండ్. అమలు చేయండి. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఎవరైనా సరే ఎన్నికల ముందు చెప్పారు, ముస్లింలకు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మేము మీ పక్షాన్ని నిలబడతామని చెప్పారు. ఇవాళ మీరు తేల్చుకోవాలి, మీరు ఈ పక్షాన్ని నిలబడతారా, నిలబడరా? మీ రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటే, వారి యొక్క ఆస్తులను వక్ఫ్ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటే, ఆస్తుల పెత్తనానికి ఇతరుల యొక్క ప్రాధాన్యం కల్పిస్తూ ఉంటే మేమైతే చూస్తూ ఊరుకోము అని ఈ సందర్భంగా చెప్పదలిచాం. అందుగురించి మిత్రులారా, ఈరోజు మనమందరం కేంద్ర ప్రభుత్వానికి ఈ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు వ్యతిరేకిస్తున్నామని శాసనసభలో ఒక తీర్మానం చేయాలి. ఆ రకంగా చేసినప్పుడు మాకు మీ మీద ఒక విశ్వాసం ఉంది. అలా మీరు చేయకపోతున్నారు అని అర్థం చేసుకొని ఆ తదుపరి నిర్ణయం ఏం చేయాలనేది ముస్లిం సభ చేస్తుంది. అందుగురించి ఖచ్చితంగా ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును నిలిపివేయాలి. పాత చట్టం ఏదైతే ఉన్నదో అదే అమలు చేయాలి. దుర్వినియోగమైన భూములు వెలికితీయాలి, అది వక్ఫ్కి అప్పచెప్పాలి. ఆ రకంగా ముస్లిం సమాజం యొక్క అవసరాలు, మౌలిక సదుపాయాలు తీర్చుకునేదానికి ఉపయోగపడేలా ఆ ఆస్తుల్ని సంరక్షించాలి అని కోరుకుంటా ఉన్నాం. ఇది మా డిమాండ్.